నిద్ర పోకపోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో మనకి అతి ముఖ్యమైనది ఆహారము, మన నిద్ర, కొంత ఎక్సర్సైజ్. సో ఈవెన్ ఎక్సర్సైజ్ లేకున్నా ఒక 2 రోజులు తినకున్నా మనకేం అవ్వదేమో కానీ నిద్ర అనేది లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఒకవేళ నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మనకి అతిగా నిద్ర వచ్చినట్టు అనిపించడము, ఇరిటబుల్గా అనిపించడం, చిరాగ్గా అనిపించడం, కోపం రావడము, సో చేసుకునే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఫోకస్ ఉండకపోవడం, మెమరీ ఇష్యూస్ ఉండడం, ఇవన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. గురక పెడితే వాళ్ళు చాలా డీప్ స్లీప్ లో చాలా మంచిగా నిద్రపోతున్నట్టు అంటారు, నిజమేనా? అసలు నిజం కాదు అది. సో ఎందుకంటే గురక అనేది స్లీప్ యాప్నియా అనే డిసీజ్కి అది సిమ్టమ్. సో ఎవరికైతే ఎయిర్వే నారోయింగ్ ఉంటుందో, అది ఊబకాయం వల్ల కావచ్చు, లేదు అంటే టాన్సిల్స్, అడినాయిడ్స్, కొంతమందికి నాలుక వెనుక భాగం మందం ఉంటుంది, వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎయిర్వే అనేది సన్న ఉండడం వల్ల, గాలి సన్నబడిన ప్యాసేజ్ నుంచి వెళ్ళడం వల్ల గురక వస్తుంది. నిద్ర రావట్లేదని చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర వస్తుందా? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర స్టార్ట్ అవుతుంది, కానీ ఆ నిద్ర అనేది క్వాలిటీగా ఉండదు. సో ఎవరైతే నాకు ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుంది, అందుకనే నేను ఆల్కహాల్ తీసుకుంటున్నా అనే వాళ్ళకి మాత్రం ఇట్స్ బిగ్ వార్నింగ్. నిద్రలేమి అనేది చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కనుక నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. అంతేనా హర్షిని గారు? డెఫినెట్లీ. సో నిద్రలేమితనం వల్ల యాజ్ ఐ సెడ్ బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ఇష్యూస్, బ్రెయిన్ స్ట్రోక్స్, సో యాక్సిడెంట్ పాసిబిలిటీస్, సోషల్ లైఫ్ ఎంబారస్మెంట్స్, డివోర్సెస్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. నమస్తే, నేను మీ హరిత. ఒక మనిషికి కావలసినంత నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉంటారంటారు. అసలు మనలో ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు? నిద్రలేమికి కారణాలేంటి? నిద్రపోవడానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు స్లీప్ స్పెషలిస్ట్ హర్షిని ఎర్రబెల్లి గారు. హలో అండి. హాయ్. ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినంత నిద్ర కూడా అవసరం కదా? అవును. కానీ చాలా మటుకు దాదాపు 80% పీపుల్ సరిగా నిద్రపోవడం లేదనేది సర్వేలు చెప్తున్నాయి. నిద్ర పోకపోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో మనకి అతి ముఖ్యమైనది ఆహారము, మన నిద్ర, కొంత ఎక్సర్సైజ్. సో ఈవెన్ ఎక్సర్సైజ్ లేకున్నా ఒక 2 రోజులు తినకున్నా మనకేం అవ్వదేమో కానీ నిద్ర అనేది లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. నెక్స్ట్ డే మన పర్ఫార్మెన్స్ కానీ, మన యాక్టివిటీస్ కానీ, మన ఓవరాల్ హెల్త్ కానీ ఏది కూడా సరిగా ఉండదు. సో నిద్రలో ఏం జరుగుతుంది అని అంటే మన బాడీ అంతా కూడా రిపేర్ అవుతుంటుంది, సో రిజువినేట్ అవుతుంటుంది. సో మన నెక్స్ట్ డే పని చేసుకోవడానికి, ఆ ముందు రోజు ఉన్న స్ట్రెస్ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి, బ్యాడ్ మెటబోలైట్స్ కానీ, లేకపోతే హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వడం కానీ, స్ట్రెస్ రిలీజ్ అవ్వడం కానీ, ఇదంతా నిద్రలో జరుగుతుంది. ఒకవేళ నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మనకి అతిగా నిద్ర వచ్చినట్టు అనిపించడము, ఇరిటబుల్గా అనిపించడం, చిరాగ్గా అనిపించడం, కోపం రావడము, సో చేసుకునే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఫోకస్ ఉండకపోవడం, మెమరీ ఇష్యూస్ ఉండడం, ఇవన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. లాంగ్ టర్మ్లో బీపీ, షుగర్, థైరాయిడ్, మెమరీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్ అంటే PCOS లాంటివి, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా కొంత ఇమీడియట్ లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్. స్లోగా లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 10 years to 20 years తర్వాత ఆల్జిమర్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మనిషి ఎంత టైం నిద్రపోవాలి? సో ఇది వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే న్యూ బార్న్ ఉంటారు కదా, ఇప్పుడే పుట్టిన వాళ్ళు 18 to 20 hours పడుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ 3 months ఆఫ్ ఏజ్ అది 15 to 18 hours అవుతుంది. ఇదే సేమ్ చిన్నపిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళు మినిమం 10 to 12 hours పడుకోవాలి. సో స్లోగా అడల్ట్ ఏజ్కి వచ్చే వరకు అంటే 20 years దాటిన తర్వాత 60 years వరకు 6 to 8 hours ఇస్ కంపల్సరీ స్లీప్. ఆఫ్టర్ 60 years 5 hours పడుకున్నా పర్వాలేదు, కానీ డ్యూరేషన్తో పాటు క్వాలిటీ కూడా ప్రాపర్గా ఉండాలి. చాలా మంది చెప్తుంటారు మేము 4 to 5 hours పడుకుంటాం, నెక్స్ట్ డే చాలా హ్యాపీగా ఉంటాం, మాకేం ప్రాబ్లం ఉండదు, 8 hours అవసరం లేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అది కరెక్టేనా? అవును. ఎందుకంటే స్లీప్ అనేది అందరికి ఒకటేలాగా ఉండదు. సో అది మళ్ళీ ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. సో మన బాడీలో కూడా లైట్ స్లీపర్స్, డీప్ స్లీపర్స్,
అండ్ లెస్ డ్యూరేషన్ స్లీపర్స్, మోర్ డ్యూరేషన్ స్లీపర్స్ అని ఉంటారు. కొంతమందికి మినిమం 8 hours పడుకోకుంటే వాళ్ళు ఫంక్షన్ చేయలేరు, అండ్ దట్ ఈస్ నార్మల్. వీళ్ళు బాగా పడుకుంటున్నారు, వీళ్ళు లేజీ, ఇలా అనడానికి ఏం రిక్వైర్మెంట్ లేదు. కొంతమంది ఓన్లీ మీరు అన్నట్టు 4-5 hours పడుకుంటారు, బట్ ఆ 5 hours క్వాలిటీ బాగుంది, నెక్స్ట్ డే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది అని అంటే ఇట్స్ ఓకే. కొంతమంది చిన్న సౌండ్ అయినా టక్కుమని లేస్తారు, చాలా డిస్టర్బ్ గా ఉంటుంది ఆ స్లీప్. అలా స్లీప్ ఉండడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? యా, డెఫినెట్లీ వస్తాయి. సో లైట్ స్లీపర్స్ అనేది ఒక కేటగిరీ ఉంటుంది, కానీ ఈ లైట్ స్లీపర్స్ ఎప్పుడైతే వాళ్ళు ఒక మంచి అంబియంట్ రూమ్ లో, అంటే డార్క్ ఉంది, పెద్ద చుట్టూ నాయిసెస్ లేవు, సో బ్యాడ్ స్మెల్స్ లేవు, ఇలాంటివి లేనప్పుడు వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బాగానే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డిస్టర్బ్డ్ స్పేస్ లో వాళ్ళు పడుకోలేరు. ఇది న్యాచురల్ గా వాళ్ళకు ఉండే టెండెన్సీ లైట్ స్లీపర్ అనేది. డీప్ స్లీపర్ అనే వాళ్ళు కొంతమంది చూస్తే మీరు వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నా పడుకోగలుగుతారు, కానీ అది డేంజర్ కదండి. ఇప్పుడు డ్రైవర్స్ కి అలా ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో యాక్సిడెంట్స్ అయిపోతాయి. యా, సో డే టైమ్ స్లీపీనెస్ ఇస్ డిఫరెంట్, డీప్ స్లీపర్ ఇస్ డిఫరెంట్. సో వీళ్ళకి నైట్ అయినా వాళ్ళు డిస్టర్బెన్స్ లో పడుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ డీప్ స్లీపర్. ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుంటేనే పడుకుంటా అంటే వాళ్ళని లైట్ స్లీపర్ అంటాం. కానీ ఇది ఒక న్యాచురల్ టెండెన్సీ. బట్ ఎవరికైతే మీరు అన్నట్టు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందో ఇట్ ఈస్ అబ్నార్మల్. అంటే నేను ఇంతకుముందు అన్నట్టు డ్యూరేషన్తో పాటు క్వాలిటీ ఇంపార్టెంట్ అని. 6 hours పడుకుంటే ఆ 6 hours హై క్వాలిటీతో ఉన్నప్పుడు డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నార్మల్. ఎవరైతే మాకు బాగా గురుకొస్తుంది, నైట్ ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది, చిన్న శబ్దానికి కూడా నేను లేస్తున్నాను, కొంచెం లైట్గా డోర్ తీసినా లేస్తున్నాను అనేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సమ్ కైండ్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అని మీనింగ్. సేమ్ వే మీరు ఇప్పుడు అన్నారు కదా, డ్రైవర్స్ ఏదైతే కొంచెం నిద్ర వచ్చినా కానీ కూడా అలానే అవుతున్నాయి కూడా. సో ఇదంతా డే టైమ్ స్లీపినెస్ అంటాం. అంటే రాత్రి నిద్రపోతారు, 10 గంటలు నిద్రపోతారు, కానీ వాళ్ళ క్వాలిటీ బాగుండదు కాబట్టి మార్నింగ్ మళ్ళీ నిద్ర వస్తూ ఉంటది. సో కొందరు ఎంత నిద్రపోయినా నిద్రపోతూనే ఉంటారు, అలా కూర్చొని 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళు అదృష్టవంతులు అనొచ్చా? లేదు, అది ఒక రోగం. అది జస్ట్ ఒక చిన్న అబ్నార్మాలిటీ అని కూడా అనలేం. ఎవరైతే అట్లా కంటిన్యూస్ నిద్రపోతా ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే తక్కువ నిద్ర ఎంతైతే హార్మ్ క్రియేట్ చేస్తుందో ఎక్కువ నిద్ర కూడా అంతే హార్మ్ క్రియేట్ చేస్తుంది. అతి నిద్ర కూడా డేంజరస్. ఇంకోటి, గురక పెడితే వాళ్ళు చాలా డీప్ స్లీప్ లో చాలా మంచిగా నిద్రపోతున్నట్టు అంటారు, నిజమేనా? అస్సలు నిజం కాదు అది. సో ఎందుకంటే గురక అనేది స్లీప్ యాప్నియా అనే డిసీజ్ కి అది సిమ్టమ్. సో ఎవరికైతే ఎయిర్వే నారోయింగ్ ఉంటుందో, అది ఊబకాయం వల్ల కావచ్చు, లేదు అంటే టాన్సిల్స్, అడినాయిడ్స్, కొంతమందికి నాలుక వెనుక భాగం మందం ఉంటుంది, వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎయిర్వే అనేది సన్న ఉండడం వల్ల, గాలి సన్నబడిన ప్యాసేజ్ నుంచి వెళ్ళడం వల్ల గురక వస్తుంది. సో గురక వస్తుంది అంటే నారో ఎయిర్వే ఉంది అని మీనింగ్. సో నారో ఎయిర్వే అనేది అది నార్మల్ కాదు, అది స్లీప్ యాప్నియా అంటాం. సో ఎయిర్వే నారోయింగ్ ఉంది అంటే వాళ్ళు పీల్చుకునే గాలి, పీల్చుకునే ఆక్సిజన్ కూడా రాత్రి నిద్రలో తక్కువ ఉంటుంది. సో ఈ తక్కువ ఆక్సిజన్ శరీరానికి అందినప్పుడు బ్రెయిన్ లేవాలనే సిగ్నల్స్ ఇస్తుంటుంది. సో దానివల్ల రిపీటెడ్గా వాళ్ళు డీప్ స్లీప్ నుంచి లైట్ స్లీప్కి రావడమో లేకుంటే లేవడమో రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఈ డిస్టర్బ్డ్ స్లీప్ అనేది డే టైం కూడా వాళ్ళకి ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది. అంటే గురక పెడుతున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్కు చూపించుకోవాలి, దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఎస్, ఎందుకంటే ఈ గురక పెట్టే వాళ్ళకి అండ్ మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. చాలా మంది గురక పెట్టే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా మేము ఎక్కడికి వెళ్ళాలి, సో ఇది సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూనా, మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూనా, ఈ టాబ్లెట్స్ తో తగ్గుతుందా, లేకుంటే మనకి అమెజాన్ లో నోస్ క్లిప్స్ అవి ఇవి దొరుకుతాయి, వీటితో తగ్గుతుందా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో జనరలీ స్లీప్ స్పెషలిస్ట్ గురక అనే ప్రాబ్లమ్ కి ఆన్సర్ ఇస్తారు. సో ఎందుకంటే కొంతమందికి వెయిట్ లాసే ట్రీట్మెంట్ అవుతుంది. మీరు గురకను తగ్గించగలరా? అవును, డెఫినెట్లీ 100%. ఎందుకంటే గురక స్లీప్ యాప్నియాకి ఇష్యూ కాబట్టి మనం ఆ కోర్ రీజన్ ఏదైతే ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేస్తామో గురక అనేది తగ్గుతుంది. సో దీంట్లో కొంతమందికి వెయిట్ లాస్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉంటాయి, సన్నగా ఉంటారు, వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని డివైజెస్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో ఈ గురక అనేది మనం స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి టెస్ట్లో స్లీప్ యాప్నియా ఉంది, అది ఎంత సివియారిటీ ఉంది, దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పారామీటర్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అని చూసి ఇవ్వాల్సి వస్తుంది. గురక పెట్టే వాళ్ళు బాగానే నిద్రపోతారు, చుట్టూ ఉన్న వాళ్ళకి కష్టం కదండి. ఇది చాలా మంది అనుకుంటారు మళ్ళీ, కానీ ఎవరైతే గురక పెడతారో చుట్టూ ఉన్న వాళ్ళకి కష్టమే, యాక్చువల్లీ వాళ్ళకి ఇంకెక్కువ కష్టం. ఎందుకంటే ఈ గురక పెట్టే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఇష్యూ ఉంటుంది అని చెప్పా కదా, వీళ్ళందరికీ కార్డియాక్ ఇష్యూస్,
నైట్ సడన్ గా డెత్ అవ్వడము, బీపీ, అన్కంట్రోల్డ్ బీపీ, ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్స్ వేసుకున్నా అని తగ్గకపోవడం, వెరీ యంగ్ ఏజ్ లో 20 years to 30 years మధ్యలోనే వీళ్ళకి బీపీ రావడము, లేదా షుగర్, హార్మోనల్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్, ఓవర్ ఈటింగ్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న పిల్లలు కూడా, అంటే చాలా మంది పిల్లలు కూడా అంత వాళ్ళకి సరిపోయేంత నిద్రపోరు. మరి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళంటే ఏదో వర్క్ ఇష్యూస్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మరి పిల్లలు పడుకోకపోవడానికి కారణాలు ఏంటి? సో పిల్లల్లో అగైన్ 2 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ హెల్త్ ఇష్యూస్. పిల్లల్లో కూడా మీరు చూస్తే చాలా మంది గురకబెట్టడము, నోరు తెరిచి పడుకోవడము, రిపీటెడ్ గా నైట్ యూరినేషన్ ఎక్కువ చేసుకోవడము, బెడ్ లో కానీ లేకుంటే రిపీటెడ్ గా లేవడము, ఊరికూరికే కదలడము, బెడ్ చుట్టూ తిరగడము, మార్నింగ్ హైపర్ యాక్టివ్ గా లేకుంటే ఇన్యాక్టివ్ ఉండడం, ఇలాంటి క్లాస్ రూమ్ లో కాన్సన్ట్రేట్ చేయకపోవడము, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతిండడం, స్పోర్ట్స్ లో యాక్టివ్ ఉండకపోవడం, సోషల్ ఇంటరాక్షన్ సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళకి స్లీప్ ఆప్నియా ఉందేమో అనేది ఒకటి మనం డౌట్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అవ్వాలి. ఎలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో ఏం సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకురావాలి? సో ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటే అది స్లీప్ ఆప్నియా అనే డౌట్తో తీసుకురావచ్చు. రెండోది బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్. అంటే వాళ్ళకి పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసినా కానీ పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉండకపోవడం. సో దాన్ని రెసిస్టెంట్ ఇన్సోమ్నియా అంటాం. అంటే వాళ్ళు అసలు నాకు నిద్రపోవాలని లేదు, నేను ఇంకా టీవీ చూస్తాను. సో కొన్ని స్లీప్ హైజీన్ ఇష్యూస్ అంటాం. అంటే మనము కొన్ని రూల్స్ ఫాలో కావాలి ఈవెన్ మంచి నిద్ర రావాలన్నా కానీ. ఆ రూల్స్ ని స్లీప్ హైజీన్ అంటాం. అది డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ స్లీప్ స్కెడ్యూల్, టైమింగ్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డే టైమ్ యాక్టివిటీస్, ఇవన్నీ డిస్టర్బ్ అయినప్పుడు కూడా స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియరల్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ ఆర్ అదర్వైజ్ ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్, గురకలాగా, నోరు తెరిచి పడుకోవడం లాగా, ఇలాంటివి ఉన్నా కానీ మనం ఆ పిల్లల్ని ట్రీట్ చేయవచ్చు. కొందరు నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు, వేసుకోవచ్చా అసలు? సో ఈ స్లీపింగ్ పిల్స్ అనేది కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మెడికల్ అడ్వైజ్ ఉంటుందో, సో 2 types ఆఫ్ పేషెంట్స్ని చూస్తుంటాం కామన్గా. కొంతమంది నిద్ర లేమితనంతో యాక్చువల్లీ బాధపడుతుంటారు. వాళ్ళకి మనం ఈవెన్ స్లీప్ స్టడీ చేసి చూసినా వేరే రీజన్స్ కంటే కూడా నిద్ర లేమితనం అనేదే మెయిన్ రీజన్, ఇన్సోమ్నియా డయాగ్నోస్ చేస్తాం. అలాంటి వాళ్ళకి స్లీప్ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వాడాల్సి వచ్చినప్పుడు ఆన్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డాక్టర్ కంపల్సరీ వారు వాడాలి. వాళ్ళు ఒకరోజు వేసుకోవడం, ఒకరోజు ఆపేయడం, ఇలాంటివి చేస్తే ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెడికేషన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ కంటే వాళ్ళ ప్రాబ్లంతో వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ. సో మనం ఏదో గూగుల్లో చదువుకొని దీనికి ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది, దీనికి ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది అని నేను మానేస్తాను నా అంతటి నేను అంటే కరెక్ట్ కాదు. సో ఆన్ మెడికల్ అడ్వైస్ మెడికేషన్ అనేది తీసుకోవాలి. ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, ఒక్కరోజు నిద్రపోకున్నా కానీ ఏదో ఒకలాగా మ్యానిపులేట్ చేసి టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటా ఉంటారు. ఆ టెన్షన్ ఎక్కువ ఉంటది, ఇంకా మామూలుగా నేను నిద్రపోవట్లేదు ఆ టెన్షన్ తో ఇంకా నిద్రపోకుండా ఉంటారు. వాళ్ళు నైట్ అంతా నెట్ఫ్లిక్స్ చూస్తారు, ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తారు, ఫుడ్ హ్యాబిట్స్. ఇక్కడే నాకు డౌట్, నిద్ర రావట్లేదని చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర వస్తుందా? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర స్టార్ట్ అవుతుంది, కానీ ఆ నిద్ర అనేది క్వాలిటీగా ఉండదు. సో ఎవరైతే నాకు ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుంది అందుకనే నేను ఆల్కహాల్ తీసుకుంటున్నా అనే వాళ్ళకి మాత్రం ఇట్స్ బిగ్ వార్నింగ్. సో ఆల్కహాల్ అనేది డీప్ స్లీప్ ని కంప్లీట్లీ డ్యామేజ్ చేస్తుంది. సో ఆ డ్యామేజ్ చేసినప్పుడు ఆ డే టైం నెక్స్ట్ డే, ఎందుకంటే చాలా మంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని కూడా మనం అడగచ్చు, డే టైం అనేది వాళ్ళకి ఫ్రెష్ ఉండదు. ఎందుకు ఫ్రెష్ ఉండదు అంటే డీప్ స్లీప్ అనేది పాడవుతుంది. ఇప్పుడు మనం 6 hours or 8 hours పడుకున్నాము అంటే అందులో 1.5 hour రెమ్ స్లీప్ ఆర్ డీప్ స్లీప్ అనేది ఉండాలి. ఆ 1.5 hour అనేది వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆల్కహాల్ వల్ల నిద్ర వస్తుంది అనుకోవడం అది చాలా పెద్ద అపోహ. డిప్రెషన్ వల్ల కూడా నిద్ర పట్టదు కదండి, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో నిద్ర లేమితనం లేదా నిద్రపోవడానికి డిఫికల్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వీళ్ళ నిద్ర లేమితనానికి కారణం ఏంటి? కొన్నిసార్లు సింపుల్ బిహేవియరల్ ఇష్యూస్, అంటే స్లీప్ హైజీన్ అని చెప్పాను కదా, మార్నింగ్ సన్లైట్ ఉండకపోవడము, లేకుంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం, న్యూట్రిషన్ సరిగ్గా ఉండకపోవడం, నైట్ కంటిన్యూస్ నెట్ఫ్లిక్స్ చూడడం, ఇవన్నీ బిహేవియరల్ ఇష్యూస్. వాళ్ళంతటా వాళ్ళు కొని తెచ్చుకున్న ప్రాబ్లం అది. సో దీనికి బిహేవియరల్ కరెక్షన్స్ చేసి స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీస్ చేస్తే నిద్ర అనేది వస్తుంది. ఇదే మేజర్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం సైకలాజికల్ ఆర్ సైకియాట్రిక్ ఇష్యూస్. దాంట్లో డిప్రెషన్, యాంగ్జైటీ, సిజోఫ్రీనియా ఇట్లాంటి డిఫరెంట్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కోర్ రీజన్ని మనం ట్రీట్ చేసినప్పుడే నిద్ర అనేది మనకు సెట్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ బెడ్ యాంగ్జైటీ అంటాం.
అంటే వాళ్ళకి నిద్ర లేమితనం ఉంది కాబట్టి యాంగ్జైటీ డెవలప్ అయింది. Hmm. నిద్ర వస్తుందా లేదా అనేది. సో దీన్ని బెడ్ యాంగ్జైటీ అంటాం. సో ఎవరైనా యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారు, డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు అంటే దాని కోర్ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి కోర్ రీజన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ సైకాట్రిక్ కండిషన్స్ అండ్ నిద్ర లేమితనం ఇవి రెండు కూడా కోఎగ్జిస్టింగ్ గా ఉంటాయి. కొందరు నిద్రలో కలవరిస్తూ ఉంటారు, కొందరు లేచి నడుస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలి? ఈ నిద్రలో మాట్లాడడం లేదా నడవడం, అరవడం, పక్కన వాళ్ళని కొట్టడం, కొన్నిసార్లు వాళ్ళ తల వాళ్ళే గోడకేసి కొట్టుకోవడం, ఇవన్నిటిని పారాసోమ్నియాస్ అంటాం. ఇది మన బ్రెయిన్లో బేసికలీ మనం డీప్ స్లీప్కి వెళ్తున్నప్పుడు మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవ్వాలి. సో ఆ బ్రెయిన్ స్లీప్లోకి వెళ్ళింది కానీ మజిల్ రిలాక్స్ అవ్వలేదు అని అన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ పారాసోమ్నియాస్, రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్స్ వీటికన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు జస్ట్ నిద్రలో కలవరించే వాళ్ళకి అది ఏజ్ వల్ల కూడా పోతుంటుంది, అది జెనెటిక్. ఇవన్నీ జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా వస్తాయి. సో పేరెంట్స్కి ఉన్నప్పుడు పిల్లలకు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక 13-14 years ఆఫ్ ఏజ్ దాటిన తర్వాత పోతుంది. మళ్ళీ ఎప్పుడైతే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందో ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రతి పారాసోమ్నియాని ట్రీట్ చేయం, కానీ నిద్రలో నడిచి డోర్ ఓపెన్ చేసుకొని రోడ్డు మీదకి వెళ్తున్నారు, అంత సివియారిటీ ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ ట్రీట్ చేయాలి. స్లీప్ ఇష్యూస్ వల్ల డివోర్స్ కూడా అవుతున్నాయి కదా? డెఫినెట్లీ. మూవీస్ కూడా ఉన్నాయి దాని మీద, నేను కూడా చూసాను రీసెంట్ గా. సో మూవీస్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారని చాలా మంది గురక అంటే అదేదో జోక్ గా తీసేస్తారు, కానీ అది పేషెంట్స్ చాలా బాధపడే విషయం. వాళ్ళ పర్సనల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఈవెన్ వాళ్ళ హెల్త్, ఎవ్రీథింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. అందుకే గురక అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ డివోర్సెస్ కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా సార్లు హస్బెండ్ కి గురుకుంటే హస్బెండ్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ కమ్, వైఫ్ తీసుకొని వస్తారు. ఈయన గురుకుంది కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు, ఇది ట్రీట్ చేయండి అని. సో అలా రిలేషన్షిప్ లో కూడా ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ చాలా మేజర్గా ఉంటాయి. రెండోది పిల్లలు కానీ, సో వాళ్ళ ఇంట్లో చుట్టూన్న లేదా వాళ్ళ ఒక బ్యాచిలర్ అయితే రూమ్ లో ఉంటే ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ నీ దగ్గర పడుకుంటే మాకు నిద్ర రావట్లేదు, సో మేము నిద్ర పోలేకపోతున్నాము ఇలా అంటుంటే వాళ్ళు బాధపడుతుంటారు, ఎందుకంటే అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఇది ఇంకొక ప్రాబ్లం. మూడోది వీళ్ళు ఫ్లైట్లో పోయినా, ట్రైన్లో పోయినా సోషల్ ఎంబారస్మెంట్స్ కూడా ఉంటాయి. సో కొన్నిసార్లు దీనివల్ల ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. సో ఇట్స్ వెరీ సీరియస్ ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ ప్రాబ్లం. ప్రశాంతంగా నిద్రపోవడం కూడా ఒక దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకోవాలి కదా. అలా ప్రశాంతంగా నిద్రపోలేని వాళ్లకు అసలు మీ స్పెషలైజేషన్ ఏంటి? మీ దగ్గరికి తీసుకొస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఎవరైతే గురక ఉంటుందో, అతిగా డే టైం నిద్రపోతుంటారో, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రావడం, వర్క్లో నిద్ర రావడం ఉంటుందో, లేదా నిద్ర లేమితనంతో బాధపడతారో, లేదా నిద్ర టైమింగ్ నేను సెట్ చేసుకోవాలి అని అనుకుంటారు, వీళ్ళందరికీ కూడా మన దగ్గర కన్సల్టేషన్స్ అండ్ డయాగ్నోసిస్ కి యూజ్ అయ్యే కొన్ని టెస్ట్స్ ఉంటాయి, లైక్ స్లీప్ స్టడీస్. మెడిసిన్స్ ఇస్తారా మీరు? అదేం లేదు, దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఈచ్ డిసీజ్ కి ఈచ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు స్లీప్ స్టడీ చేసినప్పుడు మనకి డిసీజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. దీనికి స్లీప్ ల్యాబ్ అనే సెట్టింగ్ ఉంటుంది. సో స్లీప్ ల్యాబ్లో చేయొచ్చు, ఇంట్లో హోమ్ స్లీప్ స్టడీ చేయొచ్చు. సో ఇవి చేసిన తర్వాత వాళ్ళ డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ కొన్నిసార్లు డివైజెస్ ఉంటాయి, సిపాప్ డివైస్ అంటాం, ఐనాప్ డివైస్ అంటాం, మాండిబులర్ అడ్వాన్స్మెంట్ డివైజెస్ అంటాం. ఇలాంటి డివైజెస్తో అవుతాయి. కొన్నిసార్లు మెడిసిన్స్తో అవుతుంది, కొన్నిసార్లు బిహేవియరల్ కరెక్షన్స్తో అవుతాయి. సో బిహేవియరల్ థెరపీ ఆర్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా. సో మన సెంటర్లో ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది కాదు. సో ఇది ఒక గ్రే ఏరియా, స్లీప్ ఇస్ అ గ్రే ఏరియా. నేను చెప్పినట్టు సైకాట్రిక్ అండ్ స్లీప్ ఇష్యూస్ కూడా కోఎగ్జిస్టెంట్ ఉంటాయి. సో డిఫరెంట్ స్పెషలిస్ట్, పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఈఎన్టీ సర్జన్, బేరియాట్రిక్ సర్జన్, ఎండోక్రైనాలజిస్ట్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, డైట్ అండ్ ఫిట్నెస్ కోచ్. సో ఇదంతా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లాగా పేషెంట్ కేర్ అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి, ఎక్కడికి రావాలి, మీ గురించి? మా బ్రాంచ్ వచ్చేసి స్లీప్ థెరపెటిక్స్ అని ఫిలిం నగర్ రత్నదీప్ పైన ఒక బ్రాంచ్ ఉంది. రెండోది కుక్కట్పల్లిలో ఉంది. సో వీ హ్యావ్ ఎ వెబ్సైట్ www.sleeptherapeutics.in. The same time our call numbers are also there. So on phone appointment తీసుకోవచ్చు or otherwise direct walk-ins ఉంటాయి. So they can come and consult. అంటే ఎంతకాలం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర? Again it depends on the patient and situation. ఇప్పుడు స్నోరింగ్ ఉందనుకోండి, స్నోరింగ్ ఒక్క రోజులో కూడా తగ్గుతుంది. సో ఒకసారి మనం టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే we only need 1 day.
సో 1 డేలో మనం స్నోరింగ్ అనేది తగ్గించవచ్చు. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఈ నిద్రలేమితనం, స్లీప్లెస్నెస్ ఉంటుంది. దీనికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇది బిహేవియరల్ కరెక్షన్ చేస్తాం, మెడికేషన్ ఇస్తాం, ఎక్సర్సైజెస్ ఇస్తాం, దీనికి కొంచెం టైం పడుతుంది. సో పేషెంట్ టు పేషెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నిద్రలేమి అనేది చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కనుక నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు, అంతేనా హర్షిని గారు? డెఫినెట్లీ. సో నిద్రలేమితనం వల్ల యాజ్ ఐ సెడ్ బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ఇష్యూస్, బ్రెయిన్ స్ట్రోక్స్, సో యాక్సిడెంట్ పాసిబిలిటీస్, సోషల్ లైఫ్ ఎంబారస్మెంట్స్, డివోర్సెస్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ హర్షిని గారు. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని హర్షిని గారు చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉన్నది సుమన్ టీవీ.